అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నుంచొచ్చింది. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందుండే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అన్నమాట. సరే, ఇక నేరుగా విషయంలోకొచ్చేద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా? ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అంటే ఒక్కసారి జాబొస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. జాబ్ సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు. ఇక శాలరీ సంగతి చూస్తే వావ్! కొన్ని పోస్టులకైతే స్టార్టింగ్ శాలరీనే నెలకి 60,000 రూపాయలకు పైగా ఉంది. అందుకే ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోకూడదు. సరే, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 పాయింట్లని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఓకే, ముందుగా అసలు ఈ రిక్రూట్మెంట్ ఏ సంస్థ నుంచొచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది చూద్దాం. రైట్, ఈ నోటిఫికేషన్ ఇచ్చింది సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ఇక్కడ భర్తీ చేసేవి పర్మనెంట్, నాన్ టీచింగ్ పోస్టులు. అన్నిటికన్నా ముఖ్యంగా పోస్టింగ్లు దేశవ్యాప్తంగా 19 సెంటర్లలో ఉన్నాయి. అంటే ఇది ఆల్ ఇండియా ఆపర్చునిటీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఏ పోస్టులు ఉన్నాయి, శాలరీలు ఎలా ఉన్నాయి, వీటి గురించి చూద్దాం. ముఖ్యంగా ఫ్రెషర్స్కి, అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనివాళ్లక్కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. దాని గురించే మనం మెయిన్గా ఫోకస్ చేద్దాం. ఈ స్లైడ్లో చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. అసిస్టెంట్ పోస్ట్ ఉంది. దీనికి లెవెల్ 6 శాలరీ, అంటే స్టార్టింగ్లోనే సుమారుగా 60,000కి పైగా వస్తుంది. కానీ దీనికి 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక రెండోది చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ. దీనికి లెవెల్ 2 ప్రకారం దాదాపు 45,000 వరకు వస్తుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జీరో ఎక్స్పీరియన్స్. అందుకే అంటున్నాను, ఫ్రెషర్స్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అవును, ఫ్రెషర్స్కి ఎంత మంచి అవకాశం కదా. మరి ఈ ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? చాలా సింపుల్ రిక్వైర్మెంట్స్ అడిగారు, అవేంటో చూసేద్దాం. చూశారా ఎంత సింపులో? జస్ట్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. ఏ గ్రూప్ అయినా పర్లేదు. దాంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలుండాలి. ఇక మూడోది కంప్యూటర్స్పై బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్. అంతే, ఈ 3 ఉంటే చాలు ఎల్డీసీ పోస్టుకి పూర్తిగా అర్హులైనట్టే. ఇక ఏజ్ లిమిట్ సంగతి చూస్తే ఎల్డీసీ పోస్టుకు జనరల్ కేటగిరీ వాళ్లు 32 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎప్పట్లాగే రిజర్వేషన్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్లకి అదనంగా 3 ఏళ్లు, అంటే 35 ఏళ్ల వరకు. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్లకి 5 ఏళ్లు, అంటే 37 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. ఓకే, క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోయాయనుకుందాం. మరి అప్లికేషన్ సంగతేంటి? డేట్స్ అండ్ ఫీజులు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక్క డేట్ మిస్ అయినా అవకాశం పోతుంది. సో జాగ్రత్తగా చూద్దాం. ఈ టైమ్లైన్ చాలా కీలకం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, ఫిబ్రవరి 27వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అది అయిపోయాక సెకండ్ స్టెప్, ఆ అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకుని దాన్ని పోస్ట్లో పంపాలి. ఆ హార్డ్ కాపీ వాళ్లకి మార్చ్ 10వ తేదీ కల్లా చేరాలన్నమాట. ఈ 2 కంప్లీట్ చేస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్టు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ కేటగిరీలకు 1000 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు. సరే, అప్లై చేసేశాం. తర్వాతేంటి? సెలెక్షన్ ప్రాసెస్. ఉద్యోగం రావాలంటే ఏ స్టేజెస్ దాటాలి? మనం ఎల్డీసీ పోస్ట్పై ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది. సిలబస్ కూడా మనకు తెలిసిందే. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. కానీ ఇక్కడ 2 కీలకమైన విషయాలున్నాయి. ఒకటి, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ బ్యాచిలర్ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. సో కొంచెం టఫ్గా ఉండొచ్చు. రెండోది, నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇది అందరూ అప్లై చేసే ముందు ఆలోచించుకోవాలి. జాబ్ పోస్టింగ్స్ దేశవ్యాప్తంగా 19 సెంటర్స్లో ఉన్నప్పటికీ ఎగ్జామ్ మాత్రం కేవలం 4 నగరాల్లోనే పెడతారు. అవే ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇంకా చెన్నై. సో ఎగ్జామ్ రాయడానికి ఈ సిటీస్లో ఒకదానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అన్నీ ఓకే. ఇక ఫైనల్ స్టెప్, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి? ఏ తప్పులు జరగకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూసేద్దాం.
ప్రాసెస్ చాలా సింపుల్ కానీ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. స్టెప్ 1 అఫీషియల్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. స్టెప్ 2 లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్లో వివరాలన్నీ నింపాలి. స్టెప్ 3 ఆన్లైన్లోనే ఫీజు కట్టాలి. స్టెప్ 4 ఫైనల్గా సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 5 ఆ ప్రింట్ తీసిన హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా వాళ్ళ అడ్రస్కి పంపించాలి. గుర్తుంచుకోండి, ఆన్లైన్లో సబ్మిట్ చేయడం, ఆ తర్వాత హార్డ్ కాపీ పంపించడం, ఈ రెండూ తప్పనిసరి. ఒకటి చేసినా అప్లికేషన్ కంప్లీట్ అవ్వదు. సో ఫైనల్గా చూస్తే ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లకి ఒక సెక్యూర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది మంచి శాలరీతో, ఇదొక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా ఎలాంటి అనుభవం లేని ఫ్రెషర్స్కి ఇది నిజంగా ఒక మంచి స్టార్టింగ్ పాయింట్. మరి ఈ అవకాశం మీ కెరీర్ గోల్స్కి సెట్ అవుతుందా లేదా అనేది ఆలోచించుకోవాలి.